145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి అద్భుతం చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన, ఆశ్చర్యకరమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలామంది నా జీవితం ఇంతే, ఇంకా నా పని అయిపోయింది, నన్ను అందరూ కృంగదీశారు, నా జీవితంలో నేను ఇంకేమి సాధించలేను, నన్ను సర్వనాశనం అయిపోయాను, నన్ను అందరూ కూడా మరి ఇలా చేశారు, ఇందువల్ల నా జీవితం ఇలాగైపోయింది, నేను పనికిరాను అని చెప్పి చాలామంది కృంగిపోయిన స్థితిలో ఉంటే ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన నిజ సంఘటన ప్రియులారా, మీరు న్యూస్లో చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు, అన్నట్లో కూడా వచ్చినటువంటి న్యూస్ ఇదనమాట. నా హృదయాన్ని చాలా తాకింది, అది మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అజంగఢ్ అనేటువంటి ఒక గ్రామంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ గ్రామంలో ఒక సాధారణమైనటువంటి అమ్మాయి ఉంది. దగ్గర బంధువు ఆమె ఆ యొక్క రంగుల కళలపై నీడను కమ్మేశాడు. ఆమె ఎంతో అందమైనటువంటి యువతి. కానీ దగ్గర బంధువు ఏం చేశారంటే 2012 సంవత్సరంలో లలితా బెన్ అనేటువంటి బాలిక పైన ఆమె బంధువు ఏం చేశాడంటే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆమె ముఖం మీద యాసిడ్ వేసేసాడు. ఎప్పుడైతే ముఖం మీద యాసిడ్ వేసాడో దాడిలో ముఖమంతా పూర్తిగా వికటించిపోయింది. అంటే ముఖమంతా కాలిపోయింది, ఇంకా అసలు ఆకారాన్ని కోల్పోయింది. కానీ చనిపోలేదు అమ్మాయి. దేవుని మహాకృపను బట్టి బ్రతికే ఉన్నది. తర్వాత ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేసి 17 సర్జరీలు చేశారు, 17 ఆపరేషన్లు చేశారు. ఎలాగైతే 17 ఆపరేషన్ల తర్వాత మళ్ళీ బ్రతికింది. అప్పుడు కూడా ఆమె యొక్క ముఖంలో ఎవరూ చెరిపివేయలేనటువంటి మచ్చలు మిగిలిపోయాయి. తర్వాత ఇంకా జీవితంలో ఈ అమ్మాయి ఇతరుల నుంచి ఎగతాళి, అవహేళన గురైపోయింది. అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, ఆ యొక్క జబ్బులు తట్టుకోలేక ఇంకా ఆ యొక్క బాధలు, ఆ యొక్క నిందలు, ఆ యొక్క అవన్నీ తట్టుకోలేక ఆమె వెళ్ళాలని నిర్ణయించుకున్నది. ప్రియులు గమనించాలి, అది తన జీవితంలో అత్యుత్తమైనటువంటి నిర్ణయంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆమెకు తెలియదు, క్రొత్త నివాసం నుంచి స్నేహితురాలకి ఫోన్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ఆమె ఆ స్నేహితురాలికి ఫోన్ చేస్తూ ఉంది. ఇలా ఫోన్ చేసినటువంటి చిన్న పొరపాటు ఆ లలిత జీవితాన్ని మార్చివేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే ఆమె ఫోన్ నెంబర్ కొట్టేటువంటి ఆ యొక్క టైప్ చేసే సందర్భంలో చిన్న మిస్టేక్ చేసిందనమాట. మిస్టేక్ చేసి తన స్నేహితురాలకు చేయబోయి రాహుల్ కుమార్ అనేటువంటి యువకుడికి తన స్నేహితుడి ఫోన్ నెంబర్ను తప్పుగా డయల్ చేయడంతో అతనికి ఆ కాల్ వచ్చిందనమాట. ఆ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఇలాగ మాట్లాడుతుంది, ఎవరు మీరేంటంటే ఇలా పలానా అంటే కాదా అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు మాటలు మంచిగా ఉండటం వల్ల ఆ మాటలు పరిచయంగా మారాయి. ఆ తక్కువ కాలంలోనే ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి స్నేహితులుగా మార్చబడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తన పరిస్థితి అంతా చెప్పింది ఈ యొక్క లలిత. యాసిడ్తో కాలిపోయినటువంటి నా జీవితంలో ఇలా జరిగిందని చెప్పితే ఆ కథలన్నీ విన్నటువంటి రాహుల్ ఏం చేశాడంటే నేను ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్ళికి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తెలియజేశాడు. కొన్ని నెలల తర్వాత వారి యొక్క అభిప్రాయాలు కలిశాయి. వాళ్ళనొకరినొకరు చూసుకోవటం. రాహుల్, నీ యొక్క బాహ్య సౌందర్యం కాదు నాకు కావాల్సింది, అంతరంగా నీ మనసు నాకు నచ్చిందని చెప్పి చాలా తెగించి ఆయన కొన్ని నెలల తర్వాత ఆ యొక్క మాటలు, ఆ యొక్క ప్రేమ అంతా కూడా గత నెలలో అదంతా నిజమైంది. వారు ఇద్దరు కూడా వివాహం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశించుకున్నారు. కానీ వందలాది మందిని సాక్షులుగా చూపుతూ కావాలంటే వందలాది మంది మధ్యలో ఆయన ఏం చేశారంటే రాహుల్ ఈ లలితని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ప్రేమను అందంతో మాత్రమే కాకుండా ఈ ప్రేమను అందంతో బాహ్య రూపంతో చూసేటువంటి సమాజానికి ఇది కూడా సవాలుగా మారింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అమ్మాయి జీవితం ఇది అద్భుతమైనటువంటి జీవితం. కాబట్టి ప్రియులు గమనించాలి,
ఆ, ఆమె వాయిస్ వినడం నాకు చాలా నచ్చింది అని చెప్పి రాహుల్ అన్నాడు అనమాట. ఆ ఫోన్లో ఆమె వాయిస్ చాలా బాగా నచ్చింది నాకు. చాలామంది మరి ఈ యొక్క ముఖ సౌందర్యం చూసి పెళ్లి చేసుకుంటారు, ఆమె ఫేస్ చూసి పెళ్లి చేసుకుంటారు, చివరికి విడిపోతూ ఉంటుంటారు. ఆ, ఆమె యొక్క ముఖంపై ఉన్నటువంటి యాసిడ్ దాడి వల్ల వచ్చినటువంటి మచ్చలు నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన ఆ యొక్క రాహుల్ చెప్తూ, ఈ లలిత చాలా మంచి వ్యక్తి, ఆమె నా జీవితాంతం నాతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆ యొక్క రాహుల్ అనేటువంటి వ్యక్తి మరి యూపీలో జరిగిన సంఘటన ఇదంతాను పేపర్లో చూడొచ్చు, న్యూస్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా ఈ న్యూస్ ఉంటుంది. ఆ రాహుల్ చెప్పాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతూ ఉందో బాలీవుడ్ సెలబ్రిటీలతో సహా పెద్ద పెద్ద గొప్ప సినిమా యాక్టర్స్ వాళ్ళంతా కూడా ఆ యొక్క ఈ యొక్క మరి వివాహంలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజును చూడటానికి, ఆ వివాహం చూడటానికి అందరూ వచ్చారంట. ప్రియులు గమనిస్తున్నారా? ఆ యాసిడ్ దాడి బాధితుల కోసం జరిగినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లలితను కలిసినటువంటి నటుడు వివేక్ ఒబరాయ్, ఒక సినిమా యాక్టర్ అనమాట. పెళ్లి కానుకగా వాళ్ళిద్దరికి ఏం చేశాడు తెలుసా? ఒక చక్కటి ఇల్లుని కట్టించాడంట. మరి అలాగే ఆమె యొక్క పెళ్ళికి ప్రముఖ డిజైనర్లు అబూజాని, వాళ్ళ పెద్ద పెద్ద డిజైనర్లు అనమాట, సందీప్ కోస్లా వాళ్ళు ఏం చేశారు? అంత పెద్ద పెద్ద డిజైనర్లు ఫ్రీగా ముస్తాబు చేశారంట. అవన్నీ ఫ్రీగా అవన్నీ బట్టలు కుట్టి అవన్నీ ఇచ్చారంట. కాబట్టి ఈ లలితకి పెళ్లి దుస్తుల్ని, నెక్లెస్ని ఉచితంగా బహుమానాలుగా ఇచ్చారంట. జీవితం కథ కంటే ఉద్వేగభరితమైపోయింది, జీవితం ఒక అద్భుతం అయిపోయింది. ప్రియులారు గమనించాలి, మీరెప్పుడు ఊహించింది మీకోసం ఎల్లప్పుడూ కూడా నిల్వ ఉంచుతుందంట. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సంఘటన అనేక హృదయాలను కదిలించింది, అనేక మంది ఆశ్చర్యకరమైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇది నన్ను మనసుని ఎంతో తాకింది కాబట్టి మరి అనేక మందితో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడ్డాను. ఈ యొక్క సంఘటన మీరు చూడొచ్చు, ఎక్కడైనా టీవీలో నెట్లో ఎక్కడైనా ఉన్నది. మరి ఒకవేళ మీరు ఇటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఇంకా అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, ఇంకా నా బ్రతుకింతే అనేటువంటి నిరాశ నిస్పృహల్లోకి వచ్చేసినట్లయితే ఈరోజు ఈ సంఘటన ద్వారా మరి మీ జీవితంలో గొప్ప ఆశలు సిగరింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మాలి, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, అద్భుతాన్ని చేసేసాడు, అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలి. నమ్మినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా విడుదల, అద్భుతం చూసి స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.